ఈ వెళ్ళిపోయిన వాళ్ళకి అంటే ఇక్కడ జాబ్ వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళ యొక్క సహా విద్యార్థులు ఇక్కడ ఉంటారు కదా, కొలీగ్ అంటే తోటి విద్యార్థులు ఇక్కడ ఉండిపోతారు. నువ్వు ఉండిపోయినావు, నీకంటే ముందు 6 నెలల ముందు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలిసో తెలియకో మనకు మోటివేషన్ డిమోటివేషన్లో జరుగుతుంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ నీకు కొద్దిగా జరిగి ఉంటుంది. నువ్వు అట్లాంటి వాళ్ళకి ఏంది నీ సలహా? ఏం సార్ ఎన్నొద్దు మాటలు అంటే చెప్పేటోళ్ళకి ఏం సలహా ఇస్తావు? చెప్పేటోళ్ళకి ఏం సార్, చెప్పేటోళ్ళు 100 చెప్తారు సార్. అదే వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇక్కడ బెనిఫిట్ పొంది వెళ్ళారు, జాబ్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఏంటి, కంపేర్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అవర్ ఫీజ్ ఈజ్ హై. అది నేను జాయినింగ్లోనే చెప్తా. నువ్వు ఆ రోజు నువ్వు కౌన్సిలింగ్కి వచ్చింది 4ంటికి, మీ బావని తీసుకొని వచ్చినప్పుడు 4 నుంచి 5 గంటల టైంలో మీ బావ నేను ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసినాం. నేను విప్రోలో ఉన్నాను, ఆయన వర్క్ చూసి అట్లా పోయాడు, అక్కడనే ఉండు కాబట్టి అట్లా ఎదిగాడు. మనం టీచింగ్కి వచ్చాం, అక్కడ చాలా పెద్ద పొజిషన్లో ఉండు మీ బావ. సో ఆయనకు నా గురించి మొత్తం తెలుసు, స్క్రాచ్ నుంచి తెలుసు, ఆయన అన్నీ చూశాడు. సో నువ్వు క్లాస్ చెప్తున్నా, మీరు వచ్చిర్రు, క్లాస్ అయినాక ఇక్కడికి వచ్చి నేను ఫేస్ టు ఫేస్ ఉన్నది ఫటాఫట్ చెప్పా. ఇక్కడ రోజు రావాలి, రెగ్యులర్ ప్రిపరేషను, ఎన్ని రోజులైనా కానీ లేట్ అయినా జాబ్ వస్తుంది, ఫ్రెషరే అని చెప్పి. సో అలా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళి జాబ్ వచ్చిపోయారు పాపం. వాళ్ళు మంచి సక్సెస్ అయ్యారు, వాళ్ళు మంచి సక్సెస్ రూట్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తే మంచిగా ఉంటుందని నీ అభిప్రాయం? సలహా అంటే ఇస్తే ఒకవేళ మీ కంపెనీ రిఫరెన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే అసలు ఏం చెప్పకుండా ఉండండి. మాట్లాడుకుంటూ ఉంటాం బెస్ట్ కదా సార్. నువ్వు వాడిని డిమోటివేట్ చేసి వాడిని రమ్మని వినేటోడు వింటారు సార్, వినేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నువ్వు నాకు మనకు కొద్దిగా ఫ్యామిలీ రిలేషన్ ఉండటం వల్ల నన్ను మీ పేరెంట్స్ కమ్యూనికేషన్ రెగ్యులర్లో ఉండటం వల్ల నీది నాకు స్టేటస్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి నేను భరోసా ఇచ్చిన. మీరు ఏది చెప్పినా కానీ ఎవరేది చెప్పినా వాడిని ఇన్స్టిట్యూట్ పంపించండి అన్న. మీ మమ్మీకి ఒకటే చెప్పా, నువ్వు ఇన్స్టిట్యూట్ పంపి, ఎవరు జాబ్ ఎట్టరాదో చూస్తానని చెప్పాను. అవసరమైతే మీరు ఓ రోజు పర్సనల్గా రండి, నేను మీకు ఐడియా ఇస్తాను, మొత్తం క్లారిటీ ఇస్తాను, మీరు భయపడొద్దని చెప్పా. అసలు వస్తుందా అని భయపడుతుంటే చెప్పా. అది మన మధ్యలో రిలేషను బంధుత్వం ఉంది కాబట్టి ఇంత కమ్యూనికేషన్ వర్కౌట్ అయింది. వాళ్ళు నన్ను ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి నా కాడ కాన్ఫిడెన్స్ తీసుకోలేరు కాబట్టిగా నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు నెగిటివ్నే ఉంటారు, వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి అట్లా వెళ్ళిపోయారు, బెనిఫిట్ పొంది వెళ్ళారు, వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ స్నేహితులు ఉన్నారు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి పాజిటివ్ చేయాలి కదా. లేకపోతే ఉండు అక్కడే ఉండు, వచ్చేదాకా అక్కడే ఉండనే బూస్టింగ్ లెవెల్ అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నీకు సలహాలు ఇచ్చారు, అనిల్కి సలహా ఇచ్చారు, వీళ్ళు పొరపాటున మీరు ఏదో మనకు కూడా అనిపిస్తుంది కళ్ళ ముందే, నీకంటే వెనక జాయిన్ అయిన వాళ్ళు జాబులు కొడుతున్నప్పుడు నీ ప్లేస్లో ఉన్నాడు ఎవడైనా కానీ డిస్టర్బ్ అవుతాడు. అయినప్పుడు నువ్వు ఒకవేళ బయట కాలు పెట్టితే ఇప్పుడు అక్కడ ఎవరు ఏం చేయరు కదా, మళ్ళీ అట్లా మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఫేక్, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు దాకా 90% నేర్చుకున్నావు, ఇంకో 10% నేర్చుకుంటే అయిపోతుంది, మళ్ళీ అక్కడ రీస్టార్ట్. వాళ్ళకి నీ సలహా ఏంటంటో? అంటే నా సలహా ఏంటంటే ఉండండి అంటిల్ జాబ్ వచ్చే వరకు సార్ నమ్మండి, ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ గా వచ్చేసి నేర్చుకోండి అంతే. ఎవరైనా చెప్పినా కానీ అంతే కదా, అది ఫైనల్ గా అదే ఉన్నది. వీళ్ళే బెస్ట్, అనిల్ది మహేందర్ది బెస్ట్ ఎగ్జాంపుల్. మీ ఇద్దరికి జాబులు వచ్చినాక ఎంతమంది బ్యాక్ వచ్చారో తెలుసా? మేము ఆడుండి ప్రిపేర్ అయితే అన్నోళ్ళంతా వచ్చి వాళ్ళు పాపం మళ్ళా వాళ్ళకి మీ ఇద్దరి జాబులు చాలా మందికి బూస్ట్ అయింది, వాళ్ళు మోటివేట్ అయ్యారు, వచ్చేసారు వస్తూనే ఉన్నారు సార్. అసలు మొన్న నాకు పరమేష్ కలిసిండు అనుకోకుండా, చెప్పాడా? తెలిసిందా విషయం? అది పర్సనల్గా చెప్తా. అనిల్ వచ్చేసారు, అనుకోకుండా కలిశాడు, చెప్పాడా? అనుకోకుండా కలిసిన పరమేష్ అనుకోకుండా కలిశాడు సార్, అసలు అనుకోకుండా కలిసి నేను మాట్లాడుతాను మొహమాట పడుతుంది సార్, నేను వస్తాను, ఎవరు వద్దన్నారు, ఎందుకు రావద్దు రండి అని చెప్పాం. నాగరాజు బ్యాక్ వచ్చాడు, స్నేహ. అంటే ఏంటంటే ఎక్కడో మన ప్రిపరేషన్లో స్టార్టింగ్లో జరిగిన మిస్టేక్స్, కొంచెం ఫోకస్డ్గా లేకపోవటం, పక్క వాళ్ళ మాటలు వినే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రిపరేషన్లో చదివేవాడు బాగానే చదువుతాడు, వాడు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు, పక్కోడికి డిస్టర్బ్ చేస్తుంటాడు, ముచ్చటి చెప్తాడు. మనం కొంచెం అమాయకంగా ఉన్నోడు ఏంటంటే ప్రిపరేషన్ పక్కన పెట్టి అది ఇనుకుంటూ కూర్చున్నప్పుడు మొదటి 4-5 నెలలు ప్రిపరేషన్ టైంలో నువ్వు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే నేను ఎవడు ఆపలేడు. అక్కడ మనం లూజ్ ఉన్నా కానీ ఇప్పుడు మీ బ్యాచ్లో అజయ్ ఉన్నాడు, చాలా లో బ్యాక్గ్రౌండ్,
లో బ్యాక్గ్రౌండ్, కానీ మొదట కష్టమే, తర్వాత అందుకున్నాడు, మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ నేర్చుకుంటూ రెవాలిసిస్లో కొట్టాడు. సో ఇది అన్నట్టు.